నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను బిరామ్. చంద్రబాబు గారు జనాభాను పెంచండి అని అంటుంటే, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు దేశ భాషలందు హిందీ లెస్స అని మాట్లాడుతున్నారు. ఓవరాల్గా దీని వెనక బీజేపీ హస్తం ఎంతవరకు ఉంది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అదే సార్, దేశ భాషలందు హిందీ లెస్స అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఈ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తూ ఉన్నారు? అదండి, దేశ భాషలందు తెలుగు లెస్స అని చదివిన మహానుభావులు మన దగ్గర వీళ్ళు ఎవరండి హిందీలు తీసుకొచ్చి? అసలు ఇంకేం తెలిసిన మాట్లాడతాడండి. హిందీ భాష పుట్టింది ఎప్పుడు, తెలుగు భాష పుట్టింది ఎప్పుడు? దశాబ్దాల చరిత్ర ఉన్నది హిందీ భాష, సహస్ర దశాబ్దాల చరిత్ర కలిగింది తెలుగు భాష. 2000 సంవత్సరాలు తెలుగు, 700 సంవత్సరాలు హిందీ. సో వీటికి దానికి ఏ ప్రాతిపదిక మీద? సంస్కృత భాష నుంచి డిరైవ్ అయిన భాషలు ఇవి ప్రాంత పరిరక్షణ కోసం ఆవిష్కరించబడిన కొన్ని లాంగ్వేజెస్కి వీళ్ళు గుర్తింపు ఇవ్వడం ఏంటి సార్? ఎప్పుడో గుర్తింపు చేశారు. ఇప్పుడు కొన్ని విధానంగా ఇప్పుడు దేశంలో మొత్తం 18 భాషలు రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. తెలుసా మీకు? చాలామందికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీలో తెలుగు మీడియం స్కూల్ ఉంటుంది, అలా గుజరాత్లో కూడా తెలుగు మీడియం స్కూల్ ఉంటుంది, అలా అన్ని స్టేట్లో కూడా తెలుగు మీడియం స్కూల్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే, బికాస్ ఈజ్ ఆల్ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్. రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ స్కూల్స్కి ఖచ్చితంగా యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, హిందీ అన్నది ప్రతి స్టేట్లోనూ మనకి సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ తీసుకునే ఆప్షన్ ఉంది. మనకి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగే, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, థర్డ్ లాంగ్వేజ్ హిందీ చెప్పేవారు 10th క్లాస్ దాకా. యాప్ ఉందా? మర్చిపోయారా? గుర్తుంది సార్. అమిత్ షా చెప్పాడు కాబట్టి ఇమీడియట్గా మనకి చూడండి, ఇప్పుడు జాతరలు అవుతుంటే పూనకాలు అవుతాయంటే, అలా పూనకాలు వచ్చి కూడా ఉంటే పవన్ కళ్యాణ్ ఉచ్చం నీచం వెనక ముందు అసలేంటో వాస్తవం ఏంటో ఇవి ఏవి అవసరంలే, గుడ్డెత్తి చేతుల్లో పన్నెడు పోవడం, ఏది పడితే అది మాట్లాడడం. సార్ ఇప్పుడు వాస్తవంగా ఏంది వాస్తవం? అసలు వాస్తవానికి ఈయన ఎందుకు అసలు ఫస్ట్ హిందీ భాషను ఏమైనా ప్రచార కమిటీ వేసి, నీకు రాబాబు నువ్వే మొత్తం దేశంలో మొత్తం అన్ని దగ్గర తిరిగి హిందీ భాషను ప్రచారం చేయమని చెప్పారా? ఓ పక్క తమిళనాడులో హిందీ భాష అంటే అర్థాలే మారిపోతాయి. కర్ణాటకలో కొబ్బరి బండని ఏమంటారు తెలుసు కదా? తెలుగులో చెప్పు తీసి కొడతారా మాట ఎవడతారని చెప్తే? తెలుసా మీకు అర్థాలు? అవి వాడతారా? వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఏముందో అది చూసుకోండి. హిందీ లాంగ్వేజ్, తమిళ లాంగ్వేజ్ రెండు కాంట్రడిక్టరీ వర్డ్స్ ఉంటాయి, అర్థాలు మారిపోతాయి అక్కడ ఆ ప్రవచనాల్లో. సార్ హిందీ నేషనల్ లాంగ్వేజ్కి ఎప్పటి నుంచో ప్రాచుర్యంగా ఉంది కదా సార్? సార్ ఉందండి, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. నేను హిందీ నేషనల్ లాంగ్వేజే, కానీ మనం కూడా దానికి థర్డ్ లాంగ్వేజ్ కింద ఎందుకు కన్సిడర్ చేస్తాం? నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి హిందీయే ఫస్ట్ లాంగ్వేజ్, తర్వాత ఇంగ్లీష్ తెలుగు అంటారు ఎవరన్నా 10th క్లాస్ దాకా? తెలుసుకోమన్నాడు ఫస్ట్ థింగ్. సారీ, పవన్ కళ్యాణ్కి చదువు సంజయ్ లేదు కాబట్టి తెలియదు, ఏదో అక్కడొక్కరు తిని 10th పాస్ అయినా అని చెప్పాడు కదా మనకి, ఎంటర్ డిస్కంటిన్యూడ్. బట్ 10th క్లాస్ దాకా అది ఏ లెవెల్ లాంగ్వేజ్ ఉందో ఆ పాటు కూడా తెలియకుండా, అవగాహన లేకుండా ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాడు? మనం చిన్నప్పుడు చదువుకున్న బేసిక్స్ మీద కదా ఒళ్ళు దగ్గర పెట్టి మన రోడ్డు ఎడం పక్కన నడవాలను, దేశ భాషలంతా తెలుగు లెస్స, ఇవన్నీ మన 5వ క్లాస్ లోపలే చదువుకున్నావు కదా. ఇలా సావాస దోషం అంటారు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఖచ్చితంగా చెప్పాలంటే ఈయన చెత్త చెదరం అంతా ఆయనకి యాడ్ అయినట్టుకుంది. మీరు జనాభాని పెంచండి. దేశంలో మనం 100 రూపాయలు ట్యాక్స్ కడితే సదరన్ స్టేట్స్లో, తెలంగాణ ఎంత వైవిధ్యభరితంగా అభివృద్ధి చెంది కూడా హైదరాబాద్ లాంటి నగరం ఉండి కూడా ఇవాళ వీళ్ళు కట్టిన 100 రూపాయలకి దగ్గర 51 రూపాయలు వెనక్కి వస్తుంది. మనకి దగ్గర 48 రూపాయలు ఎంతో మనకి వెనక్కి వస్తుంది. మధ్యప్రదేశ్కి అత్యధికంగా 1350 రూపాయలు వెళ్తుంది. ఇది 100 రూపాయలు ట్యాక్స్ కడితే. బీహార్ దగ్గర 1100, ఉత్తరప్రదేశ్ దగ్గర 1350 రూపాయలు పైచిలుక. ఈ లెక్కన దేశంలో జనాభా ప్రాతిపదిక మీద ఆ స్టేట్స్కి అలొకేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు మనం కుటుంబ నియంత్రణలు పాటించి పరిమిత కుటుంబాలతో 10 రూపాయలు సంపాదించింది దేశ ప్రజలు యథాన్న పెడితే జిఎస్టీ రూపంలో ముఖ్యంగా ఇప్పుడు కొత్త తరహా దోపిడీకి తెరలేపారు. సో ఈ ప్రాతిపదిక మీద మనకి జనాభా నిష్పత్తితో డబ్బులు రావట్లేదు. సో దానికి మనం జనాభా పెంచితే కాదు కదా. ఇప్పుడు ఉదాహరణకి చైనా లాంటి దేశం జనాభా నియంత్రిస్తూ ఇప్పుడు పోషకాలు ఇస్తుంది, 10 రూపాయలు ఎక్కువ ఇస్తాం పిల్లల్ని కనండి అని. అలాంటి ఎందుకు వాళ్ళు బ్రహ్మాండంగా ఫ్లరిష్ అయ్యారు కాబట్టి. మన దేశమా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఇచ్చిన రేషన్ కార్డులు 3.8 లక్షల రేషన్ కార్డులు ఇస్తే 98,70,000 మంది దగ్గర రేషన్ కార్డులు ఇచ్చామని డిక్లేర్ చేస్తుంది. మన రాష్ట్రంలో ఎన్ని వైట్ రేషన్ కార్డులు ఉన్నాయో తెలుసా? 1,54,00,000 కుటుంబాలు ఉంటే 1,47,00,000 వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే ఎవరు అభివృద్ధి చెందిన వాళ్ళు? వీళ్ళకి ఇంకా జనాభా పెంచమంటారా? సంపద సృష్టించడం, ఆదాయ వనరులు వచ్చే మార్గం చెప్తే పిల్లలు ఎత్తుకోవడానికి ఉపయోగపడతాయి. ఏది ఉపాధి కల్పన లేదు. 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి మీరు చెప్పిన 20 లక్షల ప్రకారం అయితే అన్ని మందికి ఉద్యోగాలు ఇచ్చారు. జనాభా నిష్పత్తిన కేంద్ర ప్రభుత్వంతో డైలాగ్ ఓపెన్ చేయండి. జనగణన జరిగితే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మనకు 2011లో మీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 6 కోట్ల ఆంధ్రజనం కాదు, ఆంధ్రప్రదేశ్లోనే 6 కోట్ల పైచీలకు జనాభా ఉంటారు. లెక్క పెట్టమనండి. సో ఇవేవి లెక్కలు ఇవ్వకుండా గుడ్డ చేల్లో పడినట్టు ఇంకా జనాభా పెంచుకోండి అని అనవసరమైన మాటలు పెడితే ఇప్పటికే చిన్న చితక కుటుంబంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు పాటించక ఇబ్బడి ముప్పటిగా కుచేల సంతానాలను కనుక్కొని కాలు చెయ్యి అందక ఏం చేస్తున్నారో అర్థమవుతుంది సమాజం చూస్తే. చేత 2 విషయాలు అవగాహన రాహిత్యంతో ఇదే కేంద్ర ప్రభుత్వంతో ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి కూర్చుని మాట్లాడండి. జనగణన చేసి జనాభా నిష్పత్తిన మాకు వచ్చి రేషియో పెంచండి, హయ్యెస్ట్ కంట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి మాకు కొంచెం ఆర్థికంగా ఇంకొంచెం హక్కు ఎక్కువమని అడగండి. అవేవి మాట్లాడకుండా జనాభాలు పెంచుకుంటారా? ఇటు పుట్టిన పుట్టడం లెక్కలోకి వేస్తారా? మీరు చెప్పిన పని వాళ్ళు మొదలెడితే సంవత్సరం పడుతుంది ఉత్పత్తి ప్రొడక్షన్ అవుట్కమ్ రావడానికి. నీళ్ళటోడికైతే ఇంకా పెళ్ళే కాలేదు. దేశ జనాభాని పెంచండి అని రాష్ట్ర స్థాయి నేతలు చెప్పడం ఏంటి సార్? అది ఇప్పటికీ అదే కదండి నేను చెప్తుంది. చైనా దాటిపోయి మనం దేశ స్థాయిలో జనాభా నియంత్రణ కోసం వాళ్ళు కింద మీద పడుతున్నారు. తీరువ దెబ్బ లేకుండా తలో పక్క కాలో పక్క పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే ఏం చేయాలి సార్? అలైన్మెంట్ డీరే లేని బండి వెళ్తా చూడాలి, వెళ్తున్నాం మనం. మన అమరావతి విషయం కూడా అదే కదా. ఇప్పుడు స్టాండ్ స్టిల్ వచ్చింది. ఎందుకు భూమి సేకరణలు ఆపమన్నారు? దేనికి ఆపమన్నారు చెప్పండి? మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి ప్రపంచ స్థాయిని మించిన రైల్వే స్టేషన్ వస్తుంది, ప్రపంచంలో ఎక్కడ లేని ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇంకో ఎయిర్పోర్ట్. ఎవడు చెప్పన్నాడు? ఎవడికి అడిగాడు? ఎవరు చెప్పాలి ఆ మాట? స్పెషల్ స్టేటస్కి ఇంకా ఏమీ లేదు కదా సార్ అక్కడ. ఇంకేంటి స్పెషల్ స్టేటస్? ముగిపోయిన అధ్యయం ఉంటుంది బీజేపీ. సో ఇలాంటి కాంట్రడిక్షన్స్ ఎప్పుడైతే ఉంటున్నాయో ఇవన్నిటి మీద బీజేపీ ఫుడ్ డౌన్ చేస్తుంది అన్నది అంతర్గతంగా జరుగుతున్న చర్చ. వీళ్ళకి తీరువ దెబ్బ లేకుండా ఏది పడితే అది మాట్లాడుకుంటూ 6 నెలల సావాస దోషంలో వీళ్ళు అల్లు అవుతారు దానికి అసలు ఏ తెలివితేటలు లేని పవన్ కళ్యాణ్ మాట్లాడి చంద్రబాబు గారు కూడా మాట్లాడుతుంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లే, ఎవరికీ అర్థం కావట్లే. అదేంటిది? అదే ఉత్తరప్రదేశ్ నుంచి ఒరిస్సా నుంచి ఏడ పడితే ఆడ నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తూ ఉంటారు. అలాగే 100 పౌరసత్వంలాగా ఎక్కడ ఉంటారో ఎక్కడ డబ్బులు సంపాదిస్తారో అక్కడికి వెళ్ళి ఓట్లు వేస్తారు. వీళ్ళని బేస్ చేసుకుని అక్కడ నిష్పత్తులు వస్తున్నాయి. దాని బదులు ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఎక్కడే పౌరసత్వాలు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ పౌరుడి కింద కన్సిడర్ చేసి మన జనాభా లెక్కలు చూపించమని వాళ్ళని. ఎక్కడో ఉపాధి పొందుతున్నారు కదా, స్థానికత ఇక్కడే ఉంది కదా. అలాంటిది మెకానిజం క్రియేట్ చేస్తారేమో అంటే అది కాదట సార్. వలస రావాలంటే ఇండస్ట్రీస్ ఉండాలి కదా సార్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఇదే కదా, దాన్ని సంపద సృష్టిస్తే ఆటోమేటిక్గా అన్ని బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందింది హైదరాబాద్లో. వచ్చినప్పుడు అపార్ట్మెంట్ కొనుక్కుని ఇంట్లో ఇక్కడే ఉంటున్నాడు. అపార్ట్మెంట్ కొన్నందుకు అక్కడికి ఆధార్ కార్డు కావాలి, ఓటర్ ఐడి కార్డు కావాలి. అలా స్థానికత వస్తుంది. వలసలు వచ్చి కూలి పనులు చేసుకుని వెళ్ళినోడికి వాళ్ళే ఎక్కువ వస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు దేశ జనాభా పెరిగి ఏంటంటే ప్రధానంగా వాళ్ళ లక్ష్యం ఏంటి సార్ పెంచడానికి? నేను చెప్పాను కదా, మనకి కేంద్ర ప్రభుత్వ నిష్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎక్కువ జనాభా ఉంటే వచ్చేస్తాయని భ్రమల్లో వీళ్ళు ఉన్నారు. కానీ మనం దానికన్నా ఎక్కువ సంపాదించి ఇస్తున్నాం, మనకు వచ్చి రేషియో తక్కువ. దాని మీద నువ్వు డైలాగ్ ఓపెన్ చేయాలి. కానీ ఇంత జనాభా నాకు ఉంది కాబట్టి వస్తుంది అన్నది జరగని పని. ఈరోజు రాత్రి ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 5 ఏళ్ళ పాటు ఇదే ప్రభుత్వం ఉంది, వెరీ గుడ్. ఈ ప్రభుత్వంలో జనాభా ఉత్పత్తి గురించి చెప్పారు, వెరీ గుడ్. కానీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం జనాభా ఉత్పత్తికి నియంత్రించి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ విధమైన డైలాగ్ ముందుకు వెళ్ళకుండా ఎక్కడితోనే స్టాండ్ స్టిల్ ఉందనుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.